నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్రంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆయన బీజేపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో బీజేపీ జెండాను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో యువత చేరడం శుభ పరిణామమన్నారు. రాబో రోజుల్లో భారతదేశంలో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి యువత కోరుకుందనడానికి ఈ చేరికలు నిదర్శనమన్నారు. ఈ యువత అదంతా కూడా రాబోయే రోజుల్లో భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకునేదంతా కూడా యువత ఎక్కువగా కోరుకుంటుందని చెప్పి మనందరం కూడా సూచికగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేసేదానికి ఇదొక నిదర్శనం. ఈ రోజు ఈ గ్రామంలో మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అభిమానంతో ఈ రోజు పార్టీలో జాయిన్ అవ్వడం అంటే చాలా మంచి పరిణామం. ఈ కార్యక్రమానికి ఎవరైతే యువకులు ఈ గ్రామం నుంచి మాకు సహకరించి మేము ఈ రోజు మీకు మన పార్టీలో జెండా ఆవిష్కరణ చేస్తామని చెప్పి మాకు పిలుపు ఇవ్వడం జరిగింది. దాన్ని మా మండలాధ్యక్షులు అదేవిధంగా యువమోర్చా నాయకుడు అయినటువంటి శ్రీనాథ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆ యువకులందరూ కూడా కలిసి పార్టీలో జాయిన్ చేసేదానికి ఈ రోజు మమ్మల్ని ఈ గ్రామానికి రమ్మని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము రావడంలో కొంత లేట్ అయినప్పటికీ కూడా మా కోసం ఇంతమంది వెయిట్ చేసి ఈ రోజు ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం కూడా ఏంటంటే ఈ ఉదయగిరి ప్రజలు ఆయన ఆశీర్వదించడం బీజేపీని ఆశీర్వదించడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ భారతీయ జనతా పార్టీని ఏంటంటే ఉదయగిరి ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఏదైతే యువత కోరుకుంటుందో ఈ రోజు దేశం కోసం పనిచేయడం అని అంటే ఏదో మన ఇంట్లో మనకు డబ్బులు రావడమో లేకపోతే మన అన్నదమ్ములకి డబ్బులు రావడమో లేకపోతే మన అన్నదమ్ముల ఆస్తిలో మనం పెరుక్కోవడమో కాకుండా ఏదైతే దేశంలో ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో ఏదైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు అన్ని పథకాలు అందే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సరిగా చేయనప్పటికీ కూడా కేంద్రం ద్వారా వచ్చే నిధులతోనే ఈ రాష్ట్రంలో అన్ని పనులు కూడా జరుగుతున్నాయనేదని ఈ మధ్యకాలంలో వికసిత్ భారత్ వెహికల్ ద్వారా అందరూ కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మన గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు గాని అదేవిధంగా ఒక డ్రైన్ నిర్మాణం గాని ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన పనికి ఆహార పథకంలో వచ్చిన నిధులతోనే మాత్రమే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రోజు గతంలో రాష్ట్రం ఏంటంటే ₹1 తీసుకుని బియ్యం ఇచ్చేది, మనకు 5 కిలోల బియ్యం ఒక మనిషికి ఇచ్చేది. కానీ ఈ రోజు ఆ రూపాయి కూడా తీసుకోకుండా బియ్యం ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో మీరు ఎవరైనా ఒకసారి ఆలోచించండి. ఇది కేంద్రం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఏంటంటే 5 కిలోల బియ్యం మళ్లీ రాష్ట్రం ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రాగా కేంద్రం 5 కిలోల బియ్యం ఇవ్వమని చెప్పడం జరిగింది.